అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సుడిగాలి పర్యటన చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం పట్టణంలోని సిఎల్ఆర్సి కార్యాలయంలో కుటుంబిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి కుటుంబిషన్ల కోసం దరఖాస్తులు చేసిన మహిళలకు రోజుకు గంట నుండి 2 గంటల వరకు శిక్షణ పొందాలని సూచనలు ఇచ్చి కుటుంబిషన్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. అలాగే మరింత మందికి అవకాశం కల్పించి శిక్షణ ఇచ్చి కుటుంబిషన్లు అందజేస్తామని అన్నారు. మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించిందని అన్నారు. అనంతరం పద్మావతి నగర్లో కూటమి కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో పాల్గొని తమ చేతుల మీదుగా వృద్ధులకు పెన్షన్ అందజేశారు. అనంతరం కొత్త పెన్షన్లు కూడా అమలుకు వచ్చాయని ఈ నెల నుండి కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు అందజేసి పేదలకు ఆదుకుంటుందని సూచించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తామని ఏదైనా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ నూతనంగా ఏర్పడిన కమిటీతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తానని ఆయన వైద్యులతో సూచించారు. జాగా చూపించి భూమి కొనుక్కుంటారంట. గవర్నమెంట్ భూమి ఏదైతే పీలేరు కానీ కలిపి మధ్యలో గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్ ఉంది, అక్కడ వాళ్ళు ఇన్ని ఎకరాలను తీసుకొని ఒక 4-5 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఆల్రెడీ మదనపల్లికి చాలా మంది బస్సుల్లో పోతా ఉన్నారు. కలిగిరి నుంచి, నాకు పీలేరు నుంచి తెలియదు, కలిగిరి నుంచి ఈ పక్క వాయిల్పాడు నుంచి మదనపల్లి గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు లేడీస్ అంతా పోతున్నారు. మనం ఏం చెప్పామంటే కలిగిరి కానీ పీలేరు కానీ మీ ఇష్టం, వాళ్ళకి నచ్చిన దాన్ని మీరు పెట్టుకోమని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా మనకు దగ్గరలో వస్తుంది. అప్పుడు మీకు ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఇది ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు పెట్టామో దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు మళ్ళా పిల్లలు కాపీ కొట్టి రాకన్నా మిషన్ ఇవ్వాలంటే వీళ్ళు తల్లి ఎగ్జామ్లో పిల్లలు కాపీ కొట్టి ఇట్లు కొట్టాలనుకుంటే కుదరదు. బయోమెట్రిక్ ఏదో పెట్టినారు, బయోమెట్రిక్ కదా పెట్టారు. కాబట్టి పద్ధతిగా మీకు ఇంట్రెస్ట్ ఉందో, బలవంతం ఏం లేదు. ఎవరికైతే మీకు అక్కడుందో ఇంట్రెస్ట్ ఉందో దయచేసి వచ్చి అది నేర్చుకోగలిగితే మీ ట్రైనింగ్ 8,000 రూపాయలు మిషన్ ఖరీదు, అది ఫ్రీగా ఇస్తారు మీకు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ఇంకా మీకు డిమాండ్ ఇంకా మాకు కావాలా, ఇంకా 100-200 మందికి ఇంకెక్కువ కావాలంటే కూడా తెప్పిస్తాం ఇబ్బందిగా. ఫస్ట్ ఈ 120 మంది అన్నా మీరు బాగా సక్రమంగా చేసి వచ్చిపోయి మీ ట్రైనింగ్ అయిపోతే మీకు కొత్త వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పండి అందరికీ. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఏమైపోతుందంటే నాకు ఇలేదని చెప్తారు పక్కింటి వాళ్ళు. ఇప్పుడు అట్లా అయిపోయింది, వచ్చి అడగరు, కానీ ఒకరికి ఇస్తే నచ్చదు. జనాలు అట్లా అయిపోయినారు అందులో. కాబట్టి మీ ఎవరైనా అడిగితే కూడా మాకు కావాలంటే కూడా ఇస్తామని చెప్పండి, మీ ఎవరికైనా ఇస్తాము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు, లోన్లు కూడా బీసీ కార్పొరేషన్ కొద్ది లోన్లు రావడం జరిగింది. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి అవి కూడా ఇస్తున్నాం. మైనార్టీ కార్పొరేషన్ లోన్లు వస్తున్నాయి, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎక్కువ రాకపోయినా ఏదో మొదలైంది. వచ్చేటివి సరిపోకపోవచ్చు, కానీ డబ్బులు గవర్నమెంట్ ఇబ్బంది ఉంది. దానివల్ల ఒకటోటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు కూడా రేపు ఆయన ప్రధానమంత్రి గారు కూడా విజయవాడకు వచ్చి మన రాజధాని ఏదైతే ఉందో అమరావతి, దాన్ని శంకుస్థాపన చేస్తున్నారు. మళ్ళా దగ్గర 40,000 కోట్లు 50,000 కోట్లతో పనులన్నీ మొదలు పెడతాను. ఇంకా పర్మనెంట్గా మన రాజధాని అమరావతి, అది అయిపోతుంది. 2-3 ఏళ్లలో మనకు ఒక క్యాపిటల్ అనేది. ఇప్పుడు అడ్రస్ లేదు మనకు, మన రాష్ట్రానికి అడ్రస్ లేదు. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడు మెడ్రాస్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. మనకెక్కడ రాజధాని అంటే ఆయన ముందు ముఖ్యమంత్రి రాజధాని లేఖన చేసేసాడు మనకు 5 ఏళ్ళు. ఇప్పుడు కనీసం మనకు ఒక రాజధాని, ఒక అడ్రస్ ఉంది. మన అడ్రస్ ఏమంటే ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి అనే స్థాయి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ 4-5 ఏళ్ళలో చేస్తాం. పీలేరులో కూడా నేను నీళ్ళ సమస్య కానీ నిన్న కూడా మాట్లాడటం జరిగింది. రోడ్ల సమస్య దగ్గర 3 కోట్ల రూపాయలు ఇప్పుడు పీలేరు టౌన్కి పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రేపు కొంచెం డబ్బు వచ్చింది. రేపు మళ్ళా 1 కోటి 1.5 కోట్లు డ్రైన్స్, తర్వాత సిమెంట్ రోడ్లకు ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉన్నాయో మీకు పెడతా. మళ్ళీ కూడా కొన్ని మొదలైనాయమ్మా, అడానా పనులు మొదలైనాయి కదా, కొన్ని మొదలైనాయి. సిమెంట్ రోడ్లు ఎక్కడైతే గలీజ్ ఉందో, నీళ్ళంతా రోడ్డు పైకి వస్తూ ఉందో, వీలైనంత వరకు మన పీలేరును బాగా చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. మా నాయకులు కానీ మీకు కానీ. ఇంగ్లాండ్ కూడా దగ్గరలో మీకు అర్హత ఎంతమందికి వచ్చింది, ఆల్రెడీ మీరు సచివాలయంలో అప్లై చేసుకున్నారు. మీరంతా కూడా ఇల్లు కూడా అవి కూడా ఫైనల్ చేస్తాం దగ్గరలో. ఎవరికైతే ఇల్లుతో సహా సైట్ ఇస్తామా, ఉత్త సైట్ ఇచ్చేది లేదు. ఫస్ట్ అర్హత ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళకి సైట్ ఇస్తాం.
ఖచ్చితంగా 3 సెంట్లు ఇస్తాం. ముందు 1.5 సెంట్ ఇచ్చి డబ్బు పట్టించేశారు. అర్హత లేకపోతే మీరు బాధపడద్దండి. ముందు 1.5 సెంటు కొంతమంది తీసుకున్నారు. ఇప్పుడు సిస్టంలో ముందు తీసుకునేది ఇప్పుడు రాదు. కాబట్టి ఎవరికైతే అర్హత ఉందో విలేజ్లో సచివాలయం ఇప్పుడు కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీకు అర్హత వచ్చేట్టుగా చేసుకుంటే మీరు దగ్గరలో మీతో మాట్లాడి వీలైనంత వరకు 3 సెంట్ల లెక్క మీకు ఇల్లు కూడా ఇస్తాం దగ్గరలో అని తెలుపుకుంటూ మీరంతా కూడా ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.